హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఆక్సైడ్ మాలిక్యూల్స్లో ఉన్న హైబ్రిడేషన్ కనుక్కోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆక్సిజన్ గురించి తెలియాలి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 అండి. నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ నియాన్ 10 అండి. డిఫరెన్స్ 2. కాబట్టి ఆక్సిజన్ 2 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఎక్స్టర్నల్ ఆక్సిజన్ కనుక ఎక్స్టర్నల్గా ఉంటే external oxygen makes a double bond. Example, I am taking CO2. రఫ్ జామెట్రీ తెలియాలి. కార్బన్, ఆక్సిజన్, ఆక్సిజన్ ఎండింగ్లో ఉంది. ఎండింగ్లో ఉన్న ఆక్సిజన్ 2 బాండ్స్ ఫామ్ చేసింది. వాట్ ఈస్ ద సెంట్రల్ ఆటమ్? కార్బన్ నెంబర్ ఎంత? 6 అంటే 2 + 4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్. సో 4 ఎలక్ట్రాన్స్ అవైలబుల్ ఉన్నాయి. తను ఎన్ని వాడేసిందండి? 1 ఫర్ బాండింగ్, 2, 3, 4 వాడేసింది. 0 లోన్ పేరండి. అండ్ డబల్ బాండ్లో ఏముంటాయండి? సిగ్మా బాండ్, పై బాండ్. ఇందులో సిగ్మా పై బాండ్, ఇందులో సిగ్మా అండ్ పై బాండ్ అంటే 2 సిగ్మా 2 పై బాండ్స్. ప్రీవియస్లీ చెప్పానండి, పై బాండ్స్ అనేవి హైబ్రిడేషన్ వల్ల డెవలప్ కావు. So pi bonds are not taken in counting for finding hybridation. 0 + 2 అంటే 2 అండి. 2 అంటే sp hybridation అంటే షేప్ లీనియర్. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్ కి లీనియర్ షేప్ వస్తుంది. క్లియర్. నెక్స్ట్ I go for SO2. రఫ్ జామెట్రీ. సల్ఫర్, ఆక్సిజన్ makes a double bond. This oxygen makes a double bond. సల్ఫర్ నెంబర్ 16 అండి. 10 + 6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్. ఆల్రెడీ ఎన్ని వాడేసింది? 1, 2, 3, 4 వాడేసింది. 5 and 6 అండి. అంటే తనలో 1 లోన్ పేర్. ఐ టోల్డ్ యూ దిస్ ఈజ్ సిగ్మా అండ్ దిస్ ఈజ్ పై బాండ్, సిగ్మా అండ్ పై బాండ్. 2 సిగ్మా 2 పై బాండ్స్ అండి. నౌ రిమూవ్ పై బాండ్స్. ఎందుకని? పై బాండ్స్ అనేవి ఆర్ నాట్ ఫార్మ్డ్ బై హైబ్రిడేషన్. సో హైబ్రిడేషన్ ఇవే పార్టిసిపేట్ చేస్తాయి. 1 + 2 అంటే 3 అంటే sp2 అంటే రెగ్యులర్ షేప్ ట్రైగోనల్ ప్లేనర్. బట్ లోన్ పేరు ఉంది కాబట్టి ద షేప్ ఈజ్ యాంగులర్ అండి. ద షేప్ ఈజ్ యాంగులర్. నౌ దిస్ టైమ్ వి గో ఫర్ SO3 మాలిక్యూల్. రఫ్ జామెట్రీ. డబల్ బాండ్ O. సల్ఫర్ నంబర్ 16. 10 + 6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఆల్రెడీ 6 వాడేసింది. తనలో 0 లోన్ పేర్. సిగ్మా 3 సిగ్మా 3 పై బాండ్స్ రిమూవ్ చేసాం. సో 3 అంటే sp2. షేప్ ఈజ్ రెగ్యులర్ ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అండి. ట్రైగోనల్ ప్లేనార్ షేప్. క్లియర్. వన్ మోర్ మాలిక్యూల్. నౌ I go for XeO3 మాలిక్యూల్. జీనాన్లో 8 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. డైరెక్ట్గా జీనాన్ అనేది ఇనర్ట్ గ్యాసెస్. గుర్తుంచుకోండి, 8 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. XeO3 రఫ్ జామెట్రీ తీసుకోండి. జీనాన్, ఆక్సిజన్, డబల్ బాండ్. జీనాన్లో 8 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. తను వాడేసింది 1, 2, 3, 4, 5, 6 అండి. 7 and 8 అంటే 1 లోన్ పేర్ ప్లస్ సిగ్మా 3 సిగ్మా 3 పై బాండ్స్ అండి. బికాస్ ఒక డబల్ బాండ్ లో సిగ్మా పై బాండ్. పై ఎలక్ట్రాన్ తీసేస్తే 4 మీన్స్ 4 అంటే sp3 అంటే టెట్రాహెడ్రల్. బట్ లోన్ పేర్ ఉంది కాబట్టి దీని షేప్ పిరమిడల్ గా మారుతుందండి. ద షేప్ ఈజ్ పిరమిడల్. క్లియర్. నౌ I go for XeO4 అండి. XeO4 సేమ్ ఫినామినన్. డబల్ బాండ్ O. చెప్పాను. జీనాన్లో ఎన్ని వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 8 ఉన్నాయి. జీనాన్లో 8 కూడా వాడేసింది. 0 లోన్ పేర్. సిగ్మా 4 సిగ్మా 4 పై బాండ్స్. సో పై బాండ్స్ తీసేస్తే 4 అంటే sp3. ద షేప్ ఈజ్ టెట్రాహెడ్రల్. ఎందుకని? లోన్ పేర్ లేదు కాబట్టి sp3 కి టెట్రాహెడ్రల్ షేప్. క్లియర్. Now one more molecule I am going to discuss, that is XeOF4. ఇప్పుడు తీసుకోండి దీని జామెట్రీ. జీనాను,
oxygen, fluorine, 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 fluorine. You know fluorine single bond, single bond, single bond, single bond. This is the double bond. You know xenon లో 8 valence electrons ఉండాలండి. సో తను ఆల్రెడీ 1 2 3 4 5 6 వాడేసింది 7 and 8. Tell me one lone pair is there. Sigma, 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 sigma. Here also sigma, 5 sigma and 1 pi bond. Don't take pi electrons, pi bond for a hybridization. So 6 and 6 and sp3 d2 and sp3 d2. sp3 d2 లో రెగ్యులర్ షేప్ ఎలా ఉండాలండి? రెగ్యులర్ షేప్ వచ్చేసి స్క్వేర్ బైపిరమిడల్, బట్ వన్ లోన్ పేర్ ఉంది చెప్పానండి. వన్ లోన్ పేర్ ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలని చెప్పాను? దట్ ఈస్ యాక్సియల్ పొజిషన్ లో. సో ద షేప్ చేంజెస్ టు స్క్వేర్ పిరమిడ్, స్క్వేర్ పిరమిడల్. The shape changes to square pyramidal. Clear? Now this time we are taking HCO2F2 molecule and so making double bond O, single bond fluorine, single bond fluorine. Now you know xenon has 8 valence electrons already. 1 2 3 4 5 6 7 8 and tell me one lone pair. Sigma 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 4 sigma 2 pi bond. pi bond తీసేస్తే 5 అంటే sp3d1. sp3d1 అంటే రెగ్యులర్ షేప్ ఇలా ఉంటుందండి. బట్ చెప్పాను నేను ఒక లోన్ పేర్ ఉంటే ఎక్కడ ఉంటుందని చెప్పాను నేను? టాప్ ఈక్వటోరియల్ అని చెప్పాను. సో ద షేప్ ఈ సీసా షేప్ అంటారు దీన్ని, లేదా ఇంకో విధంగా డిస్టార్టెడ్ టెట్రాహెడ్రల్ షేప్ అంటారండి. డిస్టార్టెడ్ టెట్రాహెడ్రల్ షేప్. ఇలా ఒక మాలిక్యూల్ యొక్క హైబ్రిడేషన్ కనుక్కోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే ఎక్కడ ఏ ఫార్ములా వాడలేదు నేను. ఈ మాలిక్యూల్లో లోన్ పేర్ తెలుస్తున్నాయండి, సెంట్రల్ ఆటమ్ యొక్క లోన్ పేర్స్ తెలిసాయి, సిగ్మా బాండ్ పేరు తెలిసాయి, అలాగే పై బాండ్స్ తెలిసాయి, అండ్ హైబ్రిడేషన్ తెలిసింది, అండ్ జామెట్రీ కూడా వచ్చేసింది. ఇది రెగ్యులర్ జామెట్రీ, ఇది షేప్, రెగ్యులర్ జామెట్రీ అండ్ షేప్. ఇలా దీని ద్వారా మనము అన్ని బిట్స్ ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. థ్యాంక్ యూ.